ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును అని కీర్తనకారుడు 27 కీర్తనలో సెలవిచ్చాడు. ఎవరైతే దేవుణ్ణి రక్షణగా చేసుకుంటారో, ఆయన వెలుగులో నడుస్తున్నారో వారి లోకంలో దేనికి భయపడరు. ప్రస్తుత దినాల్లో చాలామందిని భయము కబళించి ఉంది. కంపితమైన వాతావరణంలో చాలామంది బ్రతుకుతున్నారు. గత జీవితాన్ని గురించిన భయం, వర్తమానాన్ని గురించిన భయం చాలామందిని వేధిస్తుంది. ప్రతిరోజు మాకు వచ్చే ఉత్తరాల్లో చాలా మట్టుకు ఈ భయాన్ని గురించిన ఆ సమస్యనే చాలామంది తెలియజేస్తుంటారు. మా కోసం ప్రార్థించేయండి, భయంలో ఉన్నాం, భయం వేస్తుంది, విడుదల కావాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే పరిశుద్ధ లేఖనాలు మనం చదువుతున్నప్పుడు, దేవుని గ్రంథాన్ని మనం పఠిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంరక్షణలు మనం ఎదుగుతున్నప్పుడు భయాన్ని కలిగించడానికి పరిస్థితులు చాలా మన చుట్టూ ఉండొచ్చు, కానీ వాటిని అధిగమించగలిగే శక్తిని, ఆత్మ బలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కనుక ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ధైర్యంగా మనం జీవిస్తాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 21 and verse 1. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాన్ గురించి చేసెను. And the Lord visited Sarah as he had said, and the Lord did unto Sarah as he had spoken. ఎంత చక్కని వాగ్దానం. తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. The Lord visited అనే మాట అక్కడ మనం చూస్తాం. దేవుడు దర్శించువాడు. మనల్ని దర్శించే దేవుడు ఆయన, వదిలిపెట్టేలేదు. మనల్ని మర్చిపోయేవాడు కాదు ఆయన. మీ బాధలు మీరు పడండి, మీ కష్టాలు మీరు పడండి, మీకు నాకు సంబంధం లేదన్నట్టుగా దేవుడు ఉండేవాడు కాదు. తన ప్రజలను దర్శించడం అంటే దేవునికి చాలా ఇష్టం. తాను చెప్పిన ప్రకారం అబ్రహాము శారాల జీవితం అనేక మందికి స్ఫూర్తిదాయకమే. పాత నిబంధనలో ప్రస్తావించదగిన గొప్ప వ్యక్తుల్లో అబ్రహాము చాలా చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని అలంకరించాడు. అబ్రహాము యొక్క విశ్వాసయాత్రలో శారమ్మ కూడా పాలిభాగస్తురాలై ఉంది. వారిద్దరూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారు ప్రయాణం చేశారు. అనేక సందర్భాల్లో వారిద్దరిలో ఉన్న ఐక్యత, ఏక మనస్సు ఈ రోజున ప్రస్తుత తరంలో ఉన్న చాలామందికి మార్గదర్శకంగా ఉంది అనడంలో సందేహం లేదు. దేవుడు అబ్రహామును దర్శించి నిర్ణయ కాలమందు శార కుమారునికి అంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేర్చాడు. దేవుడు తన నిర్ణయ కాలంలో శారాను దర్శించి ఆమె గర్భాన్ని తెరిచి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును దేవుడు వారికి అనుగ్రహించారు. ఈ మాట నాకు చాలా ఇష్టం. దేవుడు శారాను దర్శించాడు. ఈరోజు దేవుని దర్శనం కోసం, ఆయన తాకిడి కోసం, ఆయన మహిమా ప్రభావం కోసం నీవు కూడా ఎదురు చూస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవా, మునుపెన్నడూ లేని ఉజ్జీవం నాలోని తీసుకురండి ప్రభువా. మునుపెన్నడూ లేని ఆనందం నాకు ఇవ్వండి నాయన. మునుపెన్నడూ లేని ఆసక్తి నాకు దయచేయండి. నీకు మరింత దగ్గరగా రావాలని, నిన్ను గట్టిగా పట్టుకోవాలని, నీ విశ్వాసంలో నేను ఎదగాలని కోరుతున్నానని ఎవరైతే దేవుని వైపు చూస్తున్నారో దేవుడు వారిని దర్శించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగిన వాడే. ఈరోజు నిన్ను దర్శించడానికి దేవుడు సిద్ధ మనసు కలిగిన వాడు. నిరాశలో ఉన్నావా? నిస్పృహలో ఉన్నావా? కలవరంలో బహుశా ఇబ్బంది పడుతున్నావా? ఆందోళన నేను బాగా బాధిస్తుందా? ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఏం చేయాలన్నా మనసు రావట్లేదండి, మనసులో ఏదో సంఘర్షణ ఉంది, నా జీవితంలో ఎందుకు ఇలా అవుతుందో నాకు తెలియదు, దేవుడు నన్ను దర్శించాలని ఆశపడుతున్నాను అని కనుక నువ్వు కోరుకుంటే నీ దేవుడు నేను దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక అవసరతలోనో లేదా ఒక లోటులో ఉన్న అబ్రహాము శారాలను దేవుడు దర్శించి తన సంకల్పాన్ని వారి జీవితంలో దేవుడు నెరవేర్చాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో ఒక సంఘటన మనందరికీ తెలిసిందే కదా. మనోహ అనబడే వ్యక్తి దాను వంశస్థుడు. మనోహ అతని భార్య, వారిద్దరూ జీవిస్తూ ఉన్నప్పుడు ఆమె గొడ్రాలై ఉంది, ఆమెకు కాన్పు లేదు. ఆ సందర్భంలో బహుశా వారు ప్రార్థన చేస్తున్న దేవుడు వారిని దర్శించాలని దేవుడు మనోహ భార్యను దర్శించాడు. దేవుని దూత ఆమె కనబడినప్పుడు, లేదా ఒక పురుషుడు అనే మాట అక్కడ రాయబడింది, దైవజనుడు అనే మాట అక్కడ రాయబడింది. ఏదేమైనప్పటికీ దేవుడు తన దర్శనాన్ని ఆమెకిచ్చి నీవు ఒక కుమారునికి జన్మనిస్తావని, ఆ కుమారుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా తెలియజేశాడు.
అయితే ఆ సందర్భంలో తన భర్త అక్కడ లేడు కాబట్టి ఆమె తన భర్తకు చెప్పింది, ఇలా ఇలా జరిగిందంటే వెంటనే మనోహ దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తారు, ఒక మనవి చేస్తారు, ప్రభువా ఆ వ్యక్తి మరలా మాకు కనబడి మాకు పుట్టబోయే బిడ్డను మేము ఎలా పెంచాలో మాకు తెలియచెప్పినట్లుగా జ్ఞానాన్ని నేర్పించని ప్రార్థన చేయగానే దేవుడు మనోహ ప్రార్థన ఆలకించి మరలా వారిని దర్శించాడని న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. అనగా ఎవరైతే ఇష్టపడతారో ప్రభువా నీ దర్శన భాగ్యం మాకు కలగాలి, నీ సన్నిధి మాకు కావాలి, నీ తాకిడి మాకు అవసరం అని ప్రార్థిస్తారో దేవుడు వారి ప్రార్థన అంగీకరిస్తున్నాడు. మనోహ ఏదైతే ప్రార్థన చేశాడో దేవుడు మరలా ప్రార్థన అంగీకరించి వారిని దర్శించినట్టుగా జడ్జెస్లో మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు మనల్ని దర్శించేవాడు. నయోమి అనబడే ఆమె బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి మోయాబు వెళ్ళిపోయింది. మోయాబు వెళ్ళి 10 సంవత్సరాలు అక్కడ ఉంది. ఎన్ని విధాలుగా ఒక వ్యక్తి నష్టపోవాలో అన్ని విధాలుగా నష్టపోయింది. భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు, కోడండ్రు మాత్రం మిగిలారు. అయితే ఆమె ఒక రోజున బెత్లెహేముకు వచ్చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకోసం తెలుసా? ఆమెకు శుభవార్త వినబడింది. తన ప్రజలను దేవుడు దర్శించాడు అని ఆమె విని మరలా బెత్లెహేముకు వచ్చేయాలనుకుంది. అంతవరకు కరువులోనూ ఇబ్బందులోనూ నిస్పృహలో తన ప్రజలను దేవుడు దర్శించాడని నయోమి విన్నప్పుడు తిరిగి రావాలనుకుంది. నిజమే, ఈరోజు బహుశా నీవు ఒక లోటులో ఉన్నావా, ఒక కొరతలో ఉన్నావా, లేదా ఒక కరువులో ఉన్నావా? అదొక సీజన్ మాత్రమే, అది శాశ్వతకాలం ఉండేది కాదు. ఆయనను దర్శించబోతున్నాడు. ఆయనను దర్శించినప్పుడు కరువును సమృద్ధిగా మార్చగలిగిన దేవుడు ఆయన. విస్తారమైన సమృద్ధిని దేవుడు అక్కడ ఇవ్వడం మాత్రమే కాకుండా నయోమితో పాటుగా తన కోడలైన రూతు బెత్లెహేము రావడం, ఆ తర్వాత బోయజును కలవడం, బోయజు రూతును పెండ్లి చేసుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దైవ ప్రణాళిక ఎంత గొప్పదో ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, ఇది దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్న సమయం. నువ్వు ఎక్కడి నుంచి ఈ మాటలు వింటున్నా, ఈ వాగ్దాన సందేశాన్ని బహుశా ఒకవేళ మార్నింగ్ వాక్ చేస్తూ నువ్వు విన్నావేమో, ఒకవేళ ఈ వాగ్దాన సందేశాన్ని ఒక హాస్పిటల్లో కూర్చుని ఈరోజు నా పరిస్థితి ఏంటా అని ఆలోచన చేస్తూ వింటున్నావేమో, లేదా ఒక ఇంటర్వ్యూ కోసం బస్సులో ప్రయాణం చేస్తూ ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను దర్శించే సమయం ఇది. గాడ్ ఈజ్ విజిటింగ్ యూ టుడే అండ్ ఈజ్ గోనా డూ ఎ గ్రేట్ థింగ్. ఒక అద్భుతం నీ జీవితంలో చేయడానికి దేవుడు నేను దర్శిస్తున్నాడు. ఆయన ఆహ్వానించు, అద్భుతాలు నీ జీవితంలో చూస్తా. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతిద్దాం, ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, నీవు చెప్పినట్టుగానే శారాను దర్శించిన దేవుడు నాయన. అవసాన దశలో, వృద్ధాప్యంలో కూడా ఆమె గర్భాన్ని తెరిచి అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలను అని రుజువుపరిచావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారో, నీవు వారిని ముట్టాలని, తాకాలని, వారిని ఉద్ధరించాలని, లేవనెత్తాలని ఎంతమంది అయితే ఆశిస్తున్నారో వారందరి జీవితాల్లో బలమైన కార్యం జరిగించండి అయ్యా, ఆశీర్వదించండి. నీ మంచితనాన్ని వారి జీవితంలో కనుపరచమని కోరుతున్నాం. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ వాగ్దాన సందేశాన్ని దీవించుమని యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful and beautiful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.